వెల్కమ్ టు ఎమ్మీ వరల్డ్ ఛానల్. ఈరోజు పన్నీర్ కర్రీ తయారీ విధానం చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: మిక్సీ తీసుకొని అందులో దాల్చిన చెక్క 2 ఇంచులు, ఇలాచీ 2, లవంగాలు 3, జీలకర్ర 1/2 స్పూను, సోంపు 1/2 స్పూను, బిర్యానీ ఆకు 1, అల్లం 1 ఇంచు, వెల్లుల్లి 10 రెబ్బలు, బాదం జీడిపప్పులు ఒక 6 తీసుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి 2, టొమాటో 2 కాయలు, ఆనియన్ 1 వేసుకొని బాగా మిక్సీలో బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకొని అయిపోయిన పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. బాగా దాన్ని బాయిల్ అవ్వాలి బటరు ఆయిల్. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. కరివేపాకు రెబ్బలు కొన్ని వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం మిశ్రమం ఉండదు కదా ఫ్రెండ్స్, మిక్సీలో వేసుకున్నాం కదా, అది వేసుకొని బాగా మసాలాని బాగా కలుపుకోవాలి. కలుపుకొని 10 మినిట్స్ ఉడకాలి ఫ్రెండ్స్. ఆయిల్ అంతా బాగా పైకి రావాలి. ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత సాల్ట్, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలన్నమాట. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు అన్నీ బాగా కలుపుకొని దానికి ప్యాన్కి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం 1 కప్పు వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. నేను మిక్సీ మసాలా పట్టాను కదా ఫ్రెండ్స్, అందులోనే వాటర్ వేసాను. వాటర్ వేసి 1 కప్పు పోసుకున్నా. ఆ వాటరే పోసాను. ఇప్పుడు బాగా ఉడికి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పన్నీర్ వేసిన తర్వాత 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఫైనల్గా బాగా ఉడికిపోద్ది. పన్నీరు ఫ్రై చేయకూడదు ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి.